ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది. ఇందులో భాగంగా అత్యంత ముఖ్యమైన విశేష ఘట్టం
శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించి తలంబ్రాలు ప్రిపరేషన్ చేయడం, ఆ తలంబ్రాల ప్రిపరేషన్లో ఇక్కడ ఈ కళ్యాణ వేదికకి సంబంధించిన ప్రదేశంలో శ్రీవారి సేవకులతో ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఈ ముత్యాల తలంబ్రాలు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ ముత్యాల తలంబ్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని ఈరోజు దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత దీనికంటే ముందుగా ఈ కార్యక్రమం కూడా పసుపు దంచే కార్యక్రమం కూడా జరిగింది. సో ఈ యొక్క పసుపుతోను తర్వాత కంకణము తర్వాత మన ముత్యాలతో వీటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సీతారాముల కళ్యాణం సందర్భంగా వాటిని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 22వ తేదీన సీతారామ కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులందరూ కూడా అత్యంత పవిత్రమైన ఈ యొక్క ముత్యాల తలంబ్రాలను టీటీడీ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే ముత్యాల తలంబ్రాలను తీసుకొని స్వామివారి కృపకు ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రాశస్యంగా తీసుకొని మన ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒంటిమిట్టను ఏకశిలా నగరంని మనము అధికారికంగా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పౌర్ణమి వెలుగుల్లో స్వామివారి కళ్యాణ ఘట్టం తయారు చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఈ కళ్యాణ ఘట్టానికి ఈ రోజు నుంచి ధ్వజారోహణం తర్వాత స్వామివారి దగ్గర పూజ చేసిన మంత్రాక్షితల్ని తీసుకుని వచ్చి ఇక్కడ పిఎస్సి హాల్లో వాటిని కలిపి ఇంకా వృద్ధి చేసి ఆ అక్షింతలతో పాటు ఒక ముత్యము స్వామివారి కంకణాలను రెండు శ్రీవారి భక్తుల ద్వారా తయారు చేసి దాదాపు ఈ సంవత్సరం 1,30,000 ప్యాకెట్లు తయారు చేసి భక్తాదులందరికీ కూడా కళ్యాణంలో పాల్గొనే శ్రోతలకు భక్తులకు అందరికీ పంచిపెట్టాలని చెప్పని ఎంతో ప్రాశస్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు దాదాపు 350 మంది శ్రీవారి సేవకుల ద్వారా ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేయటం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో గోవిందనామ స్మరణల మధ్యన శ్రీవారి సేవకులందరూ కూడా ఈ ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని శ్రీవారి సేవకులకు అందించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారికి మరియు జేఈఓ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.